డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి వేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 11వ తేదీన ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేవలం 11,000 టీచర్ పోస్టుల భర్తీకే డిఎస్సి ప్రకటించారని, కానీ రాష్ట్రంలో 24,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వము 11,000 టీచర్ పోస్టులకు డిఎస్సి వేసింది. డిఎస్సితో పాటు సాంప్రదాయం ఏంటిది పద్ధతి, టెట్ కూడా వేయాలి. కానీ అందుకు విరుద్ధంగా దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులకు డిఎస్సి రాసే అర్హత లేకుండా టెట్ వేయకుండా చేశారు. అందుకే ప్రభుత్వం వెంటనే డిఎస్సితో పాటు టెట్ వేయాలని ఈ నెల 11న చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టి ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. 11 నాడు ప్రతి నిరుద్యోగి టెట్ రాయాలని ఉన్న ప్రతి నిరుద్యోగి ఆ రోజు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగింది మీకు. ఆ రోజు మాత్రం చాలా భారీ ఎత్తున ఉద్యమం ఉంటుంది. మీరు దారికి రావాలని చెప్పి హెచ్చరిస్తున్నా. నిరుద్యోగులు ఎవరు కూడా నిరాశ నిష్ఠులకు లోన్ కావద్దు. టీచర్ పోస్టుల భర్తీని ఏదో ఉపాధి కోణంలో బిచ్చం వేస్తున్నామనే కోణంలో చూడద్దు. టీచర్ పోస్టుల భర్తీ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువు సరిగ్గా చెప్తలేరు. టీచర్లు లేకుండా పాఠాలు చెప్తారా మా పిల్లలకు? వాళ్ళు ఎట్లా బాగుపడతారు, ఎట్లా పైకి వస్తారు, ఎట్లా కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మీ పిల్లలకేమో కార్పొరేట్ స్కూళ్ళల్లో మళ్ళీ పైగా ట్యూషన్లు చెప్పిస్తారు ఇంట్లో. మా పిల్లలకు పంతులు లేని పాఠశాలలో చదువు చెప్తారా? పీటీలను భర్తీ చేయరు, ఆర్ట్స్ క్రాఫ్ట్ టీచర్లను భర్తీ చేయరు, లైబ్రరీని ఉండడు, లైబ్రరీ ఉండదు. ఎవరు దిక్కులేని పాఠశాలలో మా పిల్లలు ఉంటారు. మీ పిల్లలేమో అన్ని అంగులతో చదువుకొని కలెక్టర్ పోస్టులు మీ పిల్లలే కొట్టుకుంటారు, డాక్టర్ పోస్టులు వాళ్ళే కొట్టుకుంటారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి. గ్రూప్ 1లో 1,600, గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 5,000. మొత్తం పోస్టులు పెంచకపోతే మీ భర్తం అని చెప్పి అధికారులను హెచ్చరిస్తున్నాం.